అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను. ఇందులో మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలండి, చూపిస్తాను. ఇప్పుడు మసాలాలు ఫ్రై చేసుకోవాలండి. ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. గ్యాస్ ముట్టించి చిన్న కడాయి పెట్టుకున్నానండి. ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇలాంచి అండి, 1 హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 5-6 మిరియాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. చిటపట్లాడాలి. దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను నువ్వులండి, తెల్ల నువ్వులు చిటపటలాడాలి. ఇప్పుడు 1 స్పూను కొబ్బరి పొడి అండి, కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలండి. చల్లగయ్యాక మిక్సీలో పట్టుకోవాలండి, చూపిస్తాను. మసాలాలు ఫ్రై చేసుకున్నాను కదండి. ఇప్పుడు చిన్న జార్లో మిక్సీ పడుతున్నానండి. ఫస్ట్ పొడిగా పట్టుకోవాలి. మళ్ళీ ఇందులో 3 జీడిపప్పులు వేసుకుంటున్నానండి. 3-4 వేసుకోవచ్చు. ఇవి మిక్సీ పడతానండి. మిక్సీ పట్టానండి. ఇట్లా పొడి అవ్వాలి. ఇందులో ఇప్పుడు 1/2 ఇంచు అల్లం ముక్కలు కట్ చేసి 5-6 వెల్లుల్లి అండి పొట్టు తీసుకున్నాను. 1 ఉల్లిగడ్డనండి కట్ చేసుకున్నాను. 1 టమాటా అండి, టమాటా ముక్కలుగా చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. తగినంత కారం వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. 1/2 కేజీ వంకాయ ముక్కలకు సరిపోను సాల్ట్ వేసుకోండి. 1 స్పూను పసుపు అండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర మొత్తం మిక్సీ పట్టేయాలండి. కొంచెము వాటర్ కూడా పోయాలి. కొంచెం వాటర్ పోస్తున్నానండి. సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేయాలండి. చూడండి, మిక్సీ పట్టేశాను. మసాలా రెడీ అయిపోయిందండి. వంకాయలకు పట్టేయాలండి. ఇప్పుడు వంకాయలు 4 వైపులా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కూర కట్ చేసి సాల్ట్ నీళ్ళలో వేసుకోవాలండి. వంకాయలు మధ్యకి ఇలా కట్ చేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేసాను. ఇలా అండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పట్టిన మసాలా ఇందులో వేసుకోవాలండి. అన్నిట్లో వేసుకోవాలి.
వంకాయకి మసాలా పట్టించేసానండి. మిగిలింది తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. కడాయి పెట్టుకున్నానండి. 4 పావుల ఆయిల్ పోస్తున్నాను. చూడండి. నూనె వేడెక్కాలండి. ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకండి. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మసాలా పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలండి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి. మూత తీసి కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక నిమిషము మూత పెట్టుకోవాలండి. కలుపుకోవాలండి. కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గాయండి. ఇందులో మసాలా అంతా వేసుకోవాలండి. కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలండి. 2 నిమిషాలు మగ్గనియాలి. మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది. కొంచెం పోసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. మంచిగా ఉడకాలి. ఉప్పు కారం చూసుకోండి, తక్కువ అయితే వేసుకోండి. నాకు తక్కువ అయితే సాల్ట్, కారం అయితే సరిపోయింది. అంత మంచిగా సరిపోయిందండి. సాల్ట్ తక్కువ అయితే కొంచెం వేసుకుంటాను చిటికెడు. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసుకోవాలండి. కలుపుకోవాలి. ఒక మంచిగా ఉడకాలండి. దగ్గరికి రావాలి గ్రేవీ. మూత తీసి మెల్లగా కలుపుకోవాలండి. చూడండి
గ్రేవీ దగ్గర వచ్చింది. గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మూత వేయకుండా ఇలా ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ముక్క ఉడికిందండి, మంచిగా ఉడికింది. ఒక నిమిషము ఇలా ఉంచాలండి. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుంటున్నానండి. కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, గ్యాస్ బంద్ చేస్తున్నానండి. అయిపోయింది. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండుకోండి. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. రైస్లోనైనా, చపాతీలోనైనా, జొన్న రొట్టెలోనైనా బాగానే ఉంటుందండి. ఈ విధంగా వండుకొని తినండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి. సింపుల్ రెసిపీ గుత్తి వంకాయ కూర.